వస్తుంది కదా. మాస్టర్స్ అందరూ కళ్ళు మూసుకోండి. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాం. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. కాన్షియస్గా 9 శ్వాసలు ఎరుకతో తీసుకుందాము. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి మనం గ్రూప్లోకి వాళ్ళ కాన్షియస్నెస్ని ఇన్వైట్ చేసుకుంటూ వారికి కనెక్ట్ అవుదాం. మహావతార్ బాబాజీని ఇన్వైట్ చేసుకుంటూ వారి కాన్షియస్నెస్కి కనెక్ట్ అవుతున్నాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, మండల కర్మ గురు మండలి, ఖనిజ సంపద, వృక్ష సంపద, జంతుజాతి, మానవ జాతి, శంబాల మాస్టర్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డియన్ ఏంజల్స్, మన స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, మన తల్లిదండ్రులు, ఇంకా ఆస్ట్రల్ మాస్టర్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ అయిన ప్లైడియన్స్, సిరియన్స్, ఆర్క్టోరియన్స్, ఓరియన్స్ని, ఇంటర్గాలాక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్స్ని అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాం. మాస్టర్స్ అందరి కాన్షియస్తో ఏకమై మనము శ్వాస మీద ధ్యానం చేస్తున్నాము. శివ శక్తుల ఎనర్జీస్తో మనము అనుసంధానింపబడి గోల్డెన్ ఎనర్జీని మన బ్రహ్మరంధ్రం గుండా తీసుకుందాము. మన అన్ని శరీరాల్లో ఉన్న కణాల్లోకి, అవయవాల్లోకి ఈ గోల్డెన్ ఎనర్జీ చక్కగా నింపబడుతుంది. గమనిద్దాం. మన ఆరాలోనికి బంగారు కాంతిని ఇన్వైట్ చేసుకుంటున్నాము. బంగారు కాంతి రోజంతా వైబ్రేట్ అవుతూ ఉండాలని చూద్దాము.
ద గోల్డెన్ ఫ్యూచర్ బుక్‌తో కనెక్ట్ అవుతున్నాము. డయానా కూపర్ గారి కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అవుతున్నాము. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలొస్తుంటే పక్కన పెట్టి, కట్ చేసి, మళ్ళీ శ్వాస మీదని శ్వాస మీదకి ధ్యాసని మళ్ళిద్దాం మాస్టర్స్. 2 మినిట్స్ విజువలైజ్ చేసుకుందాము. ఎంతో అందమైన సూర్యకాంతిని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటామో అప్పుడు ఇమేజ్ మనకు ఆ సూర్యకాంతి అంటే సూర్యుడు కనిపించాలి. మన థర్డ్ ఐ లెవెల్ ఎలా ఉందో గూడా మనకర్థమవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోగా ఒకరోజు నిజంగానే మనకి థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. సూర్యుడు నిజంగానే ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అద్భుతమైన చెట్లు, అందమైన ఫ్లవర్స్‌ని చూస్తున్నట్టుగా చూద్దాము. వాటిని ఫీల్ అవుతున్నట్టుగా. ఆకాశం పైన రెయిన్‌బోను ఊహించుకుందాం మాస్టర్స్. స్మెల్స్‌ని ఫీల్ అవుదాం. మంచి సెంట్ మన ఆరాలోనికి వస్తోంది. శ్వాసని గమనించేటప్పుడు ఎరుకతో ఉండి ఒక రకమైన మంచి సువాసనని ఫీల్ అవుదాము. మనం గోల్డెన్ లైట్‌ని చూద్దాము. అలాగే మన లోనికి గోల్డెన్ లైట్ మన ఆరా నుంచి మన అన్ని శరీరాలకు వెళ్తున్నట్టుగా మనం ఊహిద్దాము.
మన హార్ట్‌లో మనం కొండంత లవ్‌ని మనలో ఉన్నట్టుగా మన హార్ట్‌ని అవేర్‌గా, కాన్షియస్‌తో ఫీల్ అవుదాం. బరువుగా అనిపిస్తుందా? లేదా తేలిగ్గా అనిపిస్తుందా? నిజంగానే హార్ట్‌లో లవ్ ఉందా? ఫీల్ అవ్వండి. సెంటర్ ఇన్ ద హార్ట్. మన కాన్షియస్, మన ఎనర్జీ అంతా హార్ట్ పైన పెడితే మనకర్థమవుతుంది. ఒక చక్కని దీర్ఘ శ్వాస తీసుకుంటూ, స్లోగా రిలీజ్ చేసుకుంటూ మన హార్ట్‌ని ఫీల్ అవుదాం. అనంతమైన ప్రేమని మన హృదయంలోనికి తీసుకుంటున్నాము. వన్ మోర్ మినిట్ మాస్టర్స్. మనం రిసీవ్ చేసుకున్న ఈ ప్రేమని విశ్వమంతా పంచినట్లుగా, విశ్వమంతా ఫిఫ్త్ డైమెన్షన్‌లోనికి వచ్చినట్టుగా, అందరూ సుఖశాంతులతో మానసికంగా, శారీరకంగా ఎంతో అద్భుతంగా జీవితాన్ని గడుపుతున్నట్లు, ఆనందమైన జీవితం, ఆహ్లాదకరమైన వాతావరణం మనం ఊహించుకుంటూ, మనం రిసీవ్ చేసుకున్న ఈ శక్తిని, కాంతిని, లవ్ ఎనర్జీస్‌ని మనం ప్రపంచ శాంతికి షేర్ చేసుకుంటున్నాం. అలాగే మన తల్లిదండ్రులకు, మన ఫ్యామిలీస్‌కి, మన లవ్డ్ వన్స్‌కి, ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో ప్రకృతి మాతకి అందరికీ షేర్ చేసుకుంటున్నాం. ఇంత అద్భుతమైన సోల్‌కి ప్లేస్‌నిచ్చిన మన బాడీకి థాంక్స్ చెప్పుకుంటున్నాము. ఆత్మ ఎదుగుదలకు సహాయపడుతున్న భూమాతకి, ప్రకృతి మాతకి, ప్రతి ఒక్క మాస్టర్స్‌కి మనం థాంక్స్ చెప్పుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. 2 చేతుల్ని కళ్ళపైన పెట్టి 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మన 2 అరచేతులు చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకొద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు మనం బుక్ రీడింగ్ గాకుండా ఒక మాస్టర్ తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఒక పాడ్‌కాస్ట్ చేశారు మాస్టర్. మాస్టర్స్ అయితే దాని గురించి మనం అనుకున్నాం గాని నిన్న క్వాంటమ్ ఫీల్డ్ గురించి కొద్దిసేపు డిస్కస్ చేసుకుందామని. దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాము. టైం ఉంటే చేద్దాము. ఎందుకంటే నేను గూడా కొంచెం బయటికెళ్ళేదుంది ఈరోజు. సో
మనం ఏం చేద్దామంటే ఈ ఈయనది నేను కొంచెం రాసుకున్నాను కొన్ని పాయింట్స్, ఎందుకంటే మనకు అర్థం కావడానికి. సో ఒక రకంగా ఇది కూడా మన బుక్కి అలైనింగ్ ఉందని నేను ఈ పాయింట్స్ అన్ని నేను చదివి దానికి సంబంధించిన జ్ఞానం మనం తీసుకుందాము. ఆ బుక్కి సంబంధించినది కూడా అసలు మన మెడిటేషన్ అంటే ఏంటి, దీంట్లో కూడా ఆయన కొన్ని పాయింట్స్ చెప్పారనమాట. అది నాకు బాగా టచ్ అయింది, అంటే తెలుసుకోవాల్సింది ఉంది అని నాకు అనిపించింది అందరు కూడా. సో దాన్ని నేను కొంచెం చదివి మనకి దాన్ని డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు నేను చదువుతూ ఉంటాను. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూనిఫికేషన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్స్. మనము మనల్ని మనం ఏకం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాం. దీనికి ముందు ఏంటంటే మనం థర్డ్ డైమెన్షన్లోంచి మనం ఫిఫ్త్ డైమెన్షన్లోకి వస్తున్నామని అనుకుంటున్నాం కదా మాస్టర్స్. అంటే మనం ఆ, మ్, దాన్ని ఏంటి మారుస్తున్నాం మనం. ఈ మన లోపల ఉన్న వాటన్నింటినీ కొంచెం తీసివేసి ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని లోపల అందరు డీప్ క్వశ్చనింగ్ ఉంది కదా. అది ఎప్పుడు మనకు 2012 నుంచి 2023 వరకు జరిగింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా జనాలు చాలా మార్పు వచ్చింది కదా. సో దానికి సంబంధించిన ఎనర్జీస్ అన్ని మనకి ఎలా వర్కౌట్ అవుతున్నాయి అని అన్న దానికి క్వశ్చన్కి ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ గోల్ అని ఇంకో మాస్టరు, ఈయన నేను మన గ్రూప్లో పెడతాను పాడ్కాస్ట్. సో మనల్ని మనం ఏకం చేసుకోవడానికి, అంటే యూనిఫైడ్ అంటే అందరము వన్నెస్లోకి రావడానికి ఎవరెవరైతే ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ కౌన్సిల్స్ వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏంజల్స్, మన ఆస్ట్రల్ మాస్టర్స్, ఆర్క్టూరియన్స్, వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్లైడియన్స్, సిరియన్స్, ఎవరెవరైతే దీనికి సహాయంగా పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెద్ద ఎవరు, మహావతార్ బాబాజీ మాస్టర్ అన్నమాట. సో ఆ మాస్టర్ ఏం చెప్తున్నారంటే మనల్ని మనం ఏకం చేసుకోవడానికి సిద్ధమవుతున్నమాట. అయితే దానికి సంబంధించిన మంత్ర ఆయన ఒకటి చెప్తున్నాడు. అంటే నేను ఈ ఈ రోజుల్లో నేనేమనుకున్నానంటే, ఈ మాస్టర్ ఏంటంటే ఎన్లైట్ అయ్యారు. ఆ, ఒక కంటిన్యూస్ ఒక 3-4 ఇయర్స్ డిప్రెషను, యాంగ్జైటీ, ఇవన్నీ ఆయనకి హెల్త్ ఇష్యూస్, అలాగే మానసికంగా డిప్రెషన్తో కూరుకుపోయినప్పుడు ఈయనకి డీప్ మెడిటేషన్స్ చేశారంట ఆయన. చేసినప్పుడు ఆయనకు అనిపించిందంట, ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూస్గా మెడిటేషన్ చేశారంట ఆయన. ఆయన ఎన్లైట్మెంట్ తర్వాత ఆయన ఒక మంత్ర అంటే నేను ఎలా ఉండాలి అర్థమైందంట. అయితే చాలా రోజులు మెడిటేషన్ చేసిన తర్వాత ఆయనకు క్వశ్చన్ వచ్చిందంట, నేను ఇలాగ మెడిటేషన్ చేయడానికైతే మరి ఈ భూమిపైకి నేను ఎందుకు వచ్చినట్టు. ఇప్పుడు ఏదో ఒక కారణం ఉంటుంది కదా రావడానికి. నేను ఇలాగే చేసుకుంటూ పోతుంటే ఇంకా ఫిజికల్ లైఫ్లోకి నేను రాకుండా ఉంటే నేను నేర్చుకుందంతా కూడా లేకుండా ఉంటే గనక అసలు యూజ్ లేదు కదా, అంటే ఎవరికైనా పంచుకోకుండా ఉంటే గనక యూజ్ లేదు కదా అనేసి ఆయనకు ఒకటి క్వశ్చన్ వచ్చిందంట. సో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆయన దాంట్లో డీప్గా మెడిటేషన్ చేసుకున్న తర్వాత అందరికీ క్లాసెస్ చెప్పడం అనేది చేశారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనకి ఈ భూమిపైన ఏకత్వము ఆయన అడుగుతున్నారనమాట క్వశ్చన్, ఎందుకు మనం వచ్చాము, దేనికోసం, ఏం జరుగుతుంది ఇప్పుడు అన్నప్పుడు ఈయన క్వశ్చన్స్కి మనకి ఆన్సర్ చేస్తున్నాడు. దాంట్లో ఈయన నేర్చుకున్నది ఏంటంటే, బీయింగ్ ఫ్లెక్సిబుల్ విత్ టైం, being flexible with my vision and what my higher self has a vision for me. That is where the truth is, and teaches you how to disconnect and let go of the we the ego mind or the little mind has created for itself. So that's where it's like okay, that's powerful ఆయన అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇప్పుడు ఉండాలనుకున్నది ఏంటంటే కాలంతో ఫ్లెక్సిబుల్గా ఉండడం, అంటే టైంతో సరళంగా ఉండడం. నా అంటే నాకు నేను నా దృష్టితో ఫ్లెక్సిబుల్గా ఉండడం. దీనికోసమని నా హయ్యర్ సెల్ఫ్ నాకు ఏదైతే ఇవ్వాలనుకుంటుందో విజను, అంటే నాకు దారి ఏదైతే చూపిస్తుందో దానితో కూడా నేను సరళంగా ఉండడం. అంటే ఒక ట్రాన్స్పరెంట్గా అన్నమాట, ఒక ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది ఆయన నేర్చుకున్నాడు ఆయన లైఫ్లో. మనం కూడా ఇప్పుడు అలాగే ఉంటున్నాం కదా మాస్టర్స్, ఏదైనా సాక్షిభూతంగా చూస్తున్నాం, బాగా డీప్గా ఏమీ తీసుకోవట్లేదు మనం, ఒక సాక్షిలాగా మనం వెళ్ళిపోతున్నాం. అయితే అక్కడే నిజం దాగి ఉంది. అంటే ఏంటంటే మనము అహం అంటే ఒక ఈగో మైండెడ్ లేకుండా మానసికంగా ఉన్న పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని డిస్కనెక్ట్ చేసుకుంటూ వాటిని ఎలా వదిలించుకోవాలో, దానికి సంబంధించిన ఎనర్జీస్ ఏవైతే మనం గెయిన్ చేసుకుంటున్నామో ఆ పవర్ఫుల్ అది చేసుకున్నది అనేది, ఆ మంత్రం అనేది నాకు చాలా పవర్ఫుల్గా అనిపిస్తుందని చెప్తున్నాడు ఈయన.
అంటే ఏం చెప్తున్నాడు, కాలంతో సరళంగా వెళ్ళిపోవడము, తన దృష్టితో అంటే తనకి హైయర్ సెల్ఫ్ ఏవైతే మెసేజెస్ అందిస్తుందో, అంటే ఒక విజన్ నాకు సృష్టించిందో. ఎందుకంటే ఆయన చాలా రోజులు చాలా ఏళ్ళు మెడిటేషన్లో ఉండిపోయారనమాట. అయితే ఆయనకు ఆ నిజం తెలిసింది, సత్యం తెలిసింది. నేను శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, నేను ఆత్మని అని తెలిసింది. కానీ ఆత్మ ఎప్పుడు పరమాత్మలో ఐక్యమవుతుంది అంటే, ఆయన ఫిజికల్ లైఫ్లో కూడా 3Dలో కూడా ఎలా ఉండాలి, దాన్ని 5Dకి ఎలా మార్చుకోవాలి, దానికి సంబంధించిన ఈగోని నేను ఎలా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, తనలో ఉన్న మానసికంగా వేధిస్తున్న క్వశ్చన్స్ అన్నింటిని కూడా నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ నేను ఎలా తీసుకొచ్చుకోవాలి అనేసి దానికి సంబంధించిన మంత్రాలు ఏం చెప్తున్నా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండడం. దేంతో అయినా, టైంతో అయినా, దేంతో అయినా, ఇంకా డైలీ లైఫ్లో అట్లా ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది నేర్చుకున్నారంట. కాన్షియస్నెస్ డస్ నాట్ స్టే స్టిల్. ఒక్క నిమిషం మాస్టర్స్. అయితే అండ్ దట్స్ బీన్ లైక్ కాన్స్టెంట్లీ, ఇట్స్ లైక్ ఓకే, ఐ హ్యావ్ దిస్ ఐడియా, దిస్ విజన్, దట్ ఈస్ వాట్ ఐ ఆమ్ గోయింగ్ టు డూ, వేర్ ఐ ఆమ్ గోయింగ్ టు గో. అండ్ ఇట్స్ లైక్ ఓకే, యూ లర్న్డ్ యువర్ లెసన్, యూ డోంట్ నీడ్ టు గో హియర్ or do this, we are shifting. And I think that's like very important for me is to change with change, otherwise we become old fast. అయితే ఇది నిరంతరంగా సాగుతూనే ఉంటుందట. ఆలోచన, నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు ఈ దృష్టి వచ్చింది, నేను ఎక్కడికి వెళ్తాను, ఓకే నేను ఈ పాఠం నేర్చుకుంటాను అని లోపల లోపల ఆయనకు అన్ని అంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ వచ్చాయి అన్నమాట. ఓకే నేను టైంతో ఫ్లెక్సిబుల్గా వెళ్తాను అంటే దానివల్ల తన ఆలోచన మారింది, తన దృష్టి కోణం మారింది. మనం కూడా మెడిటేషన్లోకి వచ్చినాక మనకేంటి ఫస్ట్ పత్రి సార్ ఏం చెప్తారు, మీరు అనుభవాలలో అంటే మీకు ఏదో ఎక్స్పీరియన్స్ వస్తాయి అని చెప్పేసి మీకు ఏదో థర్డ్ ఐ ఓపెన్ ఇవన్నీ కనిపిస్తాయి, మీరు వేరే వేరే లోకాల్లో సంచరించడాలు, లేదంటే మెసేజెస్ రావడాలు, ఆ మాయలో కూరుకుపోకండి. ఫస్ట్ చేసుకోవాల్సింది వస్తాయి, దాన్ని జస్ట్ ఎరుకతో చూద్దాము. కానీ ఫస్ట్ ఏం చెప్పారు, మీలో చేంజ్ ఉందా లేదా, మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆన్సర్స్ వస్తాయి. అంటే చిన్న చిన్నగా చేంజ్. ఇప్పుడు కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంచెం కోపం తగ్గిపోతుంది, అది వాళ్ళు గమనిస్తారు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఏడుపు దుఃఖం తగ్గిపోతుంది ఫస్ట్. అంటే కొంచెం అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది కాన్షియస్ లెవెల్ పెరిగిన కొద్దీ. సో అట్లా ఆయనకి ఏమనిపించింది, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ దృష్టి వచ్చి ఇలా నేను చూడాలని అనుకున్నాను, అయితే నా ఆలోచన ధోరణి మారింది, దృష్టి కోణం మారింది. ఏదైతే అయితే ఇక్కడ తనకు అనిపించిందంటే హైయర్ సెల్ఫ్ మెసేజ్ ఇస్తుందన్నమాట. ఓకే, నీకు ఈ లెసన్ అర్థమైంది, ఇంకా దానికి హైగా నువ్వేం మారుతావు, మార్పుతో మారడం అనేది ముఖ్యంగా జరుగుతుంది, అది నువ్వు నేర్చుకో అని హైయర్ సెల్ఫ్ మెసేజెస్ ఇవ్వడం అనమాట. చేంజ్, 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 మార్పు, మార్పు, మార్పు అని చెప్పేసి అలా లోపల నుంచి తనకు వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఆయన రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మనము ఆ రిసీవ్ చేసుకోకుండా ఆ మాయలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం తొందరగా వృద్ధులం అవుతామంట, తొందరగా ముసలి వాళ్ళం అవుతాము. కానీ ఆ ఎనర్జీని మనం చేంజ్ చేసుకుంటే ఆ టైంతో ఫ్లెక్సిబుల్గా ఉండడము, అలాగే మనం వచ్చిన లెసన్స్ అన్నిటి తొందరగా గ్రాస్ప్ చేసుకొని ఎరుకతో ఉండడము, ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనం తొందరగా వృద్ధులం కాము అని చెప్తున్నాడు. I think that's one of the most powerful things. That is how we stay young, is because time is basically like, and time is an illusion. We know that, right? But how do you stay with that time? And I think this is the only reason we become older and have resistance to things, is because we are not willing to change. Have that rapid transformational moment that's really taking place in our own consciousness. అయితే మనం అందుకని యవ్వనంగా ఉంటామంట. అంటే అత్యంత శక్తివంతమైన శక్తి మనల్ని ఆవరించి ఉంటుంది. అయితే దీనికి సంబంధించింది ఏం చెప్తున్నారంటే, సమయం అనేది ఒక భ్రమ లాంటిది. ఇల్యూజన్. టైం అనేది. మనం టైంలో కూరుకుపోకూడదు. అయ్యో! నాకిప్పుడు కొంతమంది మెడిటేటర్స్ ఉంటారు. సంవత్సరం అయింది మెడిటేషన్ చేస్తుంటే, ఇంకా నాలో మార్పు రావట్లేదు, ఇంకా నేను మారట్లేదు, ఇంకా నాకు హెల్త్ ఇష్యూస్ తగ్గట్లేదు, ఇంకా నాకు మెంటల్ ఇష్యూస్ తగ్గట్లేదు, ఇంకా నాకు రిలేషన్‌షిప్స్‌లో ఇవన్నీ చూపించట్లేదు. ఏదో మ్యాజిక్ అంటే వాళ్ళకి చేతిలోకి ఏదో మంత్రం వచ్చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి 1 ఇయర్‌లోనే మారాలని అనుకుంటారు. అది కాదంట. అంటే టైమ్ ఈజ్ ఎన్ ఇల్యూజన్. టైమ్‌ని అసలు మర్చిపోండి మీరు. సాధన చేసుకుంటూనే బోండి. మీరు సమయంతో ఎలా ఉంటారు?
అంటే దాన్ని మనం ఓన్ చేసుకోవాలి, అంటే దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఓకే, ఈ టైంలో రాలేదు, ఓకే రేపు వస్తుంది అన్న ఒక ఆశ అనేది మనలో ఉండాలి. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఏమైనా మార్పులు వస్తాయేమో, లేదంటే ఇప్పటివరకు జరిగిన దాంట్లో మార్పులు వచ్చిన వాటిని మనం ఒక్కసారి తిరిగి రాసుకుంటే, గుర్తు తీసుకొచ్చుకుంటే మనకు అనిపిస్తుంది అబ్బా ఎంత అసలు చేంజ్ వచ్చింది నాలో అని. సో అట్లా కొంచెం సెల్ఫ్ చెక్ చేసుకోమని చెప్తున్నాడు. అయితే ఈ పరివర్తనం అనేది క్షణంలో రాదు. ఈ కాన్షియస్‌నెస్‌కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, దాంతో మనము ఇంకా వృద్ధులం తొందరగా కాము. చాలా యంగ్‌గా ఉంటామనమాట అని చెప్తున్నారు ఇక్కడాయన. మన స్వంత స్పృహలో నిజంగా జరుగుతున్న వేగవంతమైన పరివర్తన క్షణంలో ఉండడం అనేది మనం నేర్చుకుంటామంట. అంటే ఆ కాన్షియస్‌నెస్‌కి మనం కనెక్ట్ అయిపోతాం. అయితే కాన్షియస్‌నెస్ డస్ నాట్ స్టే స్టిల్ because it's constant flow. So is energy. So if we flow with that energy, then we are able to change our neurological pathways with that. So therefore the energy that comes from the cosmos allows us to stay youthful. అయితే చైతన్యం అనేది నిశ్చలంగా ఉండదు. ఇప్పుడు మనం అందరం కూడా చైతన్యమే. మనం ఒక కాన్షియస్నెస్. మనం ఒక కాన్షియస్నెస్ అందరం. అంటే మన ఆత్మ, దానికి రూపం లేదు, ఏది లేదు. ఒక చిన్న చైతన్య శక్తి అది. అది నిశ్చలంగా ఉండదు. ఇప్పుడు మనం నిశ్చలంగా ఎందుకుంటాం? మనకు థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే మన చైతన్యం నేర్చుకోవాలనుకుంటుంది. మన ఆత్మ ఏదో నేర్చుకోవాలనుకుంటుంది. ఏదో పని కోసం వచ్చింది. బాడీ యేసుకొని వెళ్ళిపోతుంది ఆత్మ. ఇప్పుడు ఈరోజు మనకి ఏదైనా తినాలనిపిస్తుంది. అలా వెళ్ళిపోయి కారులో ఎళ్లి ఏదో మనం ఫుడ్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం. అంటే ఆత్మ అప్పుడు చెప్తుంది. ఆ కాన్షియస్‌నెస్ అనేది మనకు చెప్తుంది. లేదా మంచి పని కోసం ఏదో చేస్తూ ఉంటాము. సేవ చేస్తూ ఉంటాము. టెంపుల్స్‌కెళ్ళేసేసి అట్లా మనం ఏదో చేస్తుంటాం. అంటే ఆత్మ మనల్ని పంపిస్తూ ఉంటది. ఆ కాన్షియస్‌నెస్ అనేది ఒక స్పృహ మనకొస్తుంది, స్ఫురణ. సో, అది వెళ్ళిపోతాం మనం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చైతన్య శక్తి అనేది, కాన్షియస్‌నెస్ అనేది ఒక స్టిల్‌నెస్‌లో ఉండదంట. నిశ్చలంగా ఉండదు. ఎందుకంటే అది స్థిరమైన ప్రవాహము. కాన్స్టెంట్ ఫ్లో. అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందట. కాబట్టి మనం ఆ శక్తితో ప్రవహిస్తే, దాంతో మన నాడీ మార్గాలను మనం మార్చుకోవచ్చంట. ఏమవుతుంది మనకి? ఏబుల్ టు చేంజ్ అవర్ న్యూరలాజికల్ పాత్‌వేస్. అంటే బ్రెయిన్‌లోనే ఉంటాయి గదా మనకి న్యూరలాజికల్ పాత్‌వేస్. అంటే మన ఆలోచన ధోరణి మారినప్పుడు మనం ఏమంటున్నాడు? ఆ చైతన్య శక్తి నిలకడగా ఉండదు. సో, ఆ ప్రవాహంలో మన శక్తిని జోడించి మనం ప్రవహిస్తే మన బ్రెయిన్‌కి సంబంధించిన వేవ్స్ అన్నీ మారిపోతాయి. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. న్యూరలాజికల్ పాత్‌వేస్ అంటే మనం ఆ బ్లాక్స్ అని ఏవైతే బ్లాక్స్ ఉంటాయో వాటన్నిటిని గుండా మనం ఆ శక్తి ద్వారా ప్రవహించుకొని వెళ్ళిపోతూ నాడీ మార్గాలను మార్చుకోగలుగుతామట. అయితే విశ్వం నుండి వచ్చే శక్తి మనకి యవ్వనంగా ఉండేలా చేస్తుందంట. ఎప్పుడైతే మన ఆలోచన ధోరణి మారుతుంది, మన ఫీలింగ్స్ మారతాయి, మన ఎమోషన్స్ మారతాయి. దీనివల్ల మనలో మనకి మార్పును మనం గమనిస్తాము. కాస్మోస్ దగ్గర నుంచి వచ్చిన ఆ విశ్వశక్తి అనేది మన బాడీలోకి వచ్చినప్పుడు న్యూరలాజికల్ పాత్వేస్‌లో మనకి ఎలాగైతే నాడీమండల శుద్ధి అని చెప్తారు గదా! కాకపోతే ఈయన దీన్ని ఎట్లా చెప్తున్నారంటే, ఇంకొంచెం సింప్లిఫై చేసి మనకిప్పుడు మెడిటేషన్ చేసేసుకో, నీకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది, నీకు హెల్త్ అంతా బాగా జరుగుతుంది అనంగానే మనం దానికి పట్టుకొని మనం చేసేస్తా ఉంటాం. అయ్యో! మనలో మార్పు రావట్లేదే, నాడీ మండల శుద్ధి జరగట్లేదే, అసలు మనలో ఏమి మార్పులు రావట్లేదు అని మనకు క్వెషన్ ఉంటుంది. కానీ ఈయన సింప్లిఫై చేసి ఏం చెప్తున్నారంటే, మనం ఒక చైతన్య శక్తి. అది నిశ్చలంగా ఉండదు. అది హ్మ్, స్ స్ దాని ప్రవాహం స్థిరమైన ప్రవాహం. అంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే మనకొచ్చిన ఈ శక్తిని, మన విశ్వశక్తి ద్వారా తీసుకున్న ఆ శక్తిని మనం ఆహ్, కొంచెం ఎరుకతో మనం గమనిస్తే అది నాడీ మండలి శుద్ధి చేస్తుంది. అంటే నాడీ మార్గాల్లో న్యూరలాజికల్ పాత్‌వేస్‌లోకెళ్ళి దాన్ని మనం మార్చుకోవచ్చిన శక్తి మనకొస్తుంది. అయితే దీనికి విశ్వం నుండి వచ్చే శక్తి మనల్ని నిజంగా యవ్వనంగా చేస్తుందట. అందుకే మీరు గమనించారో లేదో, మన మెడిటేటర్స్‌ని నాన్ మెడిటేటర్స్ ఎవరైనా వస్తే కొంచెం మనం చెప్పే ఆ కాంతి, మనలో వాళ్ళు గమనించి నిజంగా నువ్వు మెడిటేషన్ చేసినావు, ఎంత బాగున్నావు, ఎంత కాంతివంతంగా ఉంది, నీ కళ్ళలో ఒక కాంతి కనిపిస్తుందని చెప్తారు వాళ్ళు. So we have a physical body, but we have energy bodies. That's why they are called energy bodies, and we are not aware of them. But they are, but they are there all the time
It's our awareness has not been brought into that level from childhood. If we bring that awareness into that space, that is actually who we truly are. ఇక్కడే వచ్చింది మాస్టర్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన ఏం చెప్తున్నా అంటే, మనకి భౌతిక శరీరం ఉంది. వీ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ. అయితే మనకి శక్తి శరీరాలు ఉన్నాయి, ఎనర్జీ బాడీస్ ఉన్నాయట. ఒక్క బాడీ కాదు. మనం మామూలుగా అయితే 5 శరీరాలు అనుకుంటాము. ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, బ్లిస్ బాడీ అని చెప్పుకుంటాం కదా. అయితే ఫిజికల్ బాడీతో పాటు మనకి ఎనర్జీ బాడీ కూడా ఉందనుకున్నాం కదా. ఈ ఎనర్జీ బాడీ ఒకటే కాకుండా ఎనర్జీ బాడీస్ ఉంటాయంట, శక్తి శరీరాలు. అందుకే వాటిని మన శక్తి శరీరాలు అంటాము. మనకు వాటి గురించి తెలియదు, కానీ ఎల్లప్పుడూ అవి ఉంటాయంట. అయితే బాల్యం నుండి మనకి అవగాహన ఆ స్థాయికి తీసుకురావడలేదు, ఎందుకంటే ఏ పుస్తకాల్లో లేదు. మనకి ఇప్పుడు స్కూల్ సిస్టమ్స్లో మనకి ఎక్కడ కూడా మన శక్తి, మనదొక శక్తి, మనం ఒక ఆత్మలము, మనకి ఇవి బాల్యం నుంచి మనకు అవగాహన లేదు కాబట్టి మనకు అవి కనిపించవు, ఉండవన్న ఒక అపోహ మాత్రమే ఉంది. అయితే మనం ఆ అవగాహనను ఆ స్థలంలోనికి తీసుకువస్తే వాస్తవానికి మనం మనం యాక్చువల్గా అలాంటి వాళ్ళమే అట. అంటే ఆ అవగాహన అంటే ఆ స్థలంలోకి, ఎక్కడికి, ఆ ఎనర్జీ బాడీ అనేసి మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో మనకి ఆ వాస్తవికత అనేది అర్థమవుతుందంట. అంటే నిజం, సత్యం అనేది తెలిసిపోతుంది. ఒక ఎనర్జీ ఉంది, వీఆర్ ఎనర్జీ బాడీస్, మనకు ఒక శక్తి ఉంది. అది ఎక్కడ కేంద్రీకృతమై ఉందో కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాము. దే సే వీ ఓన్లీ యూస్ 10% ఆఫ్ అవర్ బ్రెయిన్. Well, if we take a look at our energy field, it expands 50 feet in each direction, and we are only aware of like the, uh, or maybe just like a little bit of we have played with energy. So if we are prepared, if we are aware only 10% ourselves, that means we are utilizing 10% our brain. మన మెదడులో 10% శక్తి మాత్రమే మనం ఉపయోగిస్తున్నామట. అంటే మన శక్తి క్షేత్రాన్ని పరిశీలిస్తే, ఆ ఆ శక్తి క్షేత్రాన్ని పరిశీలిస్తే అది 50 అడుగుల వరకు విస్తరించి ఉందంట. మనకు అందరికి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది, అదే మనం ఆరా అనుకుంటాం. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేశాడు ఏంటంటే శక్తి క్షేత్రం అని చెప్తున్నారు, మనం ఆరా అనుకుందాం. అయితే మనలో ఉన్న 10% ఎనర్జీని మాత్రమే రిసీవ్ చేసుకొని 10% దాంతోనే మన మెదడులో మనం అది ఉపయోగిస్తున్నమాట శక్తిని. కానీ శక్తి క్షేత్రంలో, ఆరాలో మనకి 50 ఫీట్ వరకు విస్తరించి ఉంటుంది మన ఆరా, మన శక్తి క్షేత్రము. అయితే కానీ మనము 10% మాత్రమే ఆ ఎనర్జీతో ప్లే చేస్తున్నామంట. మన మెదడులో ఉపయోగించుకొని 10% మాత్రమే యూటిలైజ్ చేసుకుంటున్నాం. అంటే ఇంకా మిగతా 40% వేస్ట్ అయిపోతుంది మనకి యాక్చువల్గా. ఎందుకు వేస్ట్ అయిపోతుంది? నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఫీలింగ్స్, ఇంకా నానా చెత్తంతా మన ఆరలోకి మనం తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి మనం 40% యూటిలైజ్ చేసుకోవట్లేదు, కానీ 10% చేసుకుంటున్నాము. అది ఏదైతే ఈ 50 అడుగుల వరకు విస్తరించి ఉన్న ఈ మన ఆరాని, ఈ శక్తి క్షేత్రాన్ని మనము యూటిలైజ్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది అంట. అయితే దానికి సంబంధించి, బట్ ద ఎనర్జీ బాడీ ఈజ్ వాట్ క్రియేట్స్ మ్యాటర్. So, if we are the core, everything begins from that space and comes into matter. So, as a collective, we are expanding into that space. We are becoming aware. We are starting to see dimensions, realities. We are not really quite understanding what's happening. We are having sparks of timelines, parallel realities, past lives, different lifetimes. అయితే శక్తి శరీరము పదార్థాన్ని సృష్టిస్తుంది. దీన్నే మనం మ్యాటర్ అంటాము. మనం మ్యాట్రిక్స్లో ఉన్నామనడానికి ఇదే నిదర్శనం. అంటే శక్తి, మన ఎనర్జీ బాడీ అనేది మ్యాటర్ని సృష్టిస్తుంది. ఎక్కడ? స్పేస్లో, శక్తి క్షేత్రంలో. అది ఎక్కడ? మన ఆరాలో, మన 50 ఫీట్ ఉందనుకున్నాం కదా అక్కడ. అయితే శక్తి శరీరము పదార్థాన్ని సృష్టిస్తుంది. కాబట్టి మన కేంద్రకం, మనం దానికి కోర్ అయితే, దాంతో అలైన్ అయితే, ఒక కేంద్రకం లాగా అయితే ప్రతిదీ ఆ స్థలం నుండి ప్రారంభమై మన పదార్థంలోకి, మన మ్యాటర్లోకి వస్తుందట. కాబట్టి సమిష్టిగా, అంటే మనం ఆ స్థలంలోకి విస్తరిస్తున్నాం. అంటే అక్కడ మనం చుట్టూ తిరుగుతూ ఉంటున్నాం అనమాట. మన ఎనర్జీ, మన కాన్షియస్నెస్ మన ఆరా చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ డైమెన్షన్స్ని, రియాలిటీస్ని, అంటే వాస్తవాల్ని చూడడం ప్రారంభిస్తాము. మనకి ఏది జరుగుతుందో మనం నిజంగా
ఫస్ట్ మనకు అర్థం కాదు. కాలక్రమేణా టైమ్ లైన్స్, సమాంతర వాస్తవాలు అంటే ప్యారలల్ రియాలిటీస్, పాస్ట్ లైఫ్స్, ఇంకా డిఫరెంట్ టైమ్ లైన్స్ అంటే జీవిత కాలాలు, మనం అవన్నీ తెలుసుకోవాలి. అంటే మనకు యాక్సెస్ వస్తుంది మాస్టర్. ఇదంతా ఏం లేదు. ఈ ఎనర్జీస్తో మనం ప్లే చేస్తే 10% ఎనర్జీస్తో ప్లే చేస్తేనే ఇంత బాగుంది. అంటే మన లైఫ్, మనం ఫిజికల్ లైఫ్. కానీ ఆ 40% కూడా ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకుంటే, ఆ 50% ఎనర్జీతో మనం ప్లే చేస్తే మనకి ఏవేవైతే యాక్సెస్లోకి వస్తాయి అంటున్నారు, మనకి డిఫరెంట్ డైమెన్షన్స్తో మనము చూడొచ్చు, రియాలిటీస్ చూడొచ్చు. అలాగే అండర్స్టాండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. డిఫరెంట్ టైమ్ లైన్స్, కాల జీవిత కాలాలు, ప్యారలల్ రియాలిటీస్ అంటే సమాంతర వాస్తవాలు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఉన్నామని చెప్పుకున్నాం కదా. పాస్ట్ లైఫ్స్, మన గత జన్మలు, డిఫరెంట్ లైఫ్ టైమ్స్, ఇంకేవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అంట. ఇదంతా ఈ ఎనర్జీ బాడీతో మనం ఎక్కడికి కనెక్ట్ అవ్వాలి అని అంటే, మనం చూద్దాము. వేర్ ఆర్ దే ఆల్ కమింగ్ ఫ్రమ్, వేర్ డస్ దట్ ఆల్ టేక్ ప్లేస్? ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద ఫీల్డ్, బట్ ద ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ బాడీస్ విత్ ఇన్ ఇట్, అండ్ ఈచ్ ఎనర్జీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ రొటేషనల్ స్పిన్ which has its own vibrational cycle, and we really tap into that space, that we can really become masters of our own reality. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇదంతా ఆ క్షేత్రంలోనే ఉంది. కానీ క్షేత్రము దాని స్వంత శక్తి శరీరాలను కలిగి ఉంటుందంట. అంటే మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎనర్జీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రంలో ఏమున్నాయి అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు సొంత శక్తి శరీరాలను కలిగి ఉంటుంది. అంటే ఎనర్జీ బాడీస్తో మనకి అలైన్ అయి ఉంటుంది ఆ శక్తి. అంటే మన ఫిజికల్ బాడీ కంటే ముందు మన ఎనర్జీ బాడీలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన ఫిజికల్ మైండ్తో ఆలోచించుకోకుండా మన ఎనర్జీ బాడీస్లో ఉన్నామని అనుకుందాం. మన ఎనర్జీ బాడీలోకి ఈ క్షణంలో మనం ఎంటర్ అయ్యాం. కాబట్టి మన శక్తిని, ఆ ఎనర్జీని జస్ట్ అట్లా ఒక ఎనర్జీ బాడీ, ఒక చైతన్యంగా, కాన్షియస్నెస్గా ఫీల్ అయ్యి మనం దీన్ని అర్థం చేసుకుందాము. ప్రతి శక్తి శరీరానికి దాని స్వంత కంపన చక్రం ఉంటుంది, వైబ్రేషనల్ సైకిల్ ఉంటుంది. అయితే దాని స్వంత భ్రమణ కూడా ఉంటుంది, స్పిన్ అంటే రొటేషనల్ స్పిన్ అనేది తిరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి శక్తి ఎనర్జీ బాడీకి ఒక ఎనర్జీ బాడీకి రొటేషనల్ స్పిన్ ఉంటుందంట, అంటే తిరిగే శక్తి. అంటే ఇప్పుడు మనము సపోజు సుదర్శన చక్రం అనుకుందాం, హయ్యర్ అది మనం అది. సో మనకు ఒక్కొక్క సుదర్శన చక్రం మనకి ఎనర్జీ బాడీస్తో కనెక్ట్ అయిందని జస్ట్ అట్లా విజువలైజ్ చేసుకుందాం, అట్లా అనుకుందాం, ఊహించుకుందాం. అది స్పిన్ అవుతూనే ఉంటుంది. ఓకే. అయితే అక్కడికి సంబంధించిన దానికి అది చేసుకుంటున్నప్పుడు మన ప్రకంపనలు మారుతూ ఉంటాయి, మన వైబ్రేషన్స్ మారుతూ ఉంటాయి. మన లోయర్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు మన సుదర్శన చక్రం అనేది లోయర్గా తిరుగుతుంది, తక్కువ స్పిన్నింగ్ ఉంటుంది. మనము హైయర్ వైబ్రేషన్స్తో కనెక్ట్ అయినప్పుడు చాలా ఫాస్ట్గా, మన ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే 1 నంబర్ పైన చాలా స్లోగా తిరుగుతుంది. అదే మనం 5 పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఫాస్ట్గా తిరిగినట్టు. తద్వారా మనం దీనితో ప్లే చేస్తే కనుక మన వాస్తవికతను మనం మార్చుకోవచ్చు, మన తలరాతని మనం మార్చుకోవచ్చు, మన సిచ్యువేషన్స్ని మనం మార్చుకోవచ్చు, ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, మన ఓన్ ఆకాశిక రికార్డ్స్ని మనం మార్చుకోవచ్చు అన్నట్టుగా దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. బికాస్ అవర్ ఎమోషనల్ స్టేట్, అవర్ మెంటల్ స్టేట్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్సైడ్ ఆఫ్ అస్. దిస్ ఈజ్ జస్ట్ ఎ ప్రాసెసర్ ఆఫ్ వాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఈథర్. అవర్ thats are not inside our mind, our thoughts are in the field. So when we go into meditative state, we find stillness or peacefulness. ఎందుకంటే మన భావాలు, మన భావోద్వేగాలు అంటే మన ఎమోషన్స్, మన మానసిక స్థితి అంటే మన మెంటల్ స్టేట్, ప్రతీది మనలో లేదంట, ఈథర్లో ఉందంట. ఈథర్ అంటే ఏంటి మాస్టర్స్? ఒక ఆకాశ తత్వంలో ఉన్న ఒక అతీంద్రియమైన శక్తి. దాని యొక్క ప్రాసెసరే మనం. అంటే మనం జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఇక్కడ. కానీ మన ఎమోషన్స్, మన మెంటల్ స్టేటు, ప్రతీదీ ఇతరులో ఉందంట. మన మనస్సు లోపల లేవు, మన ఎక్కడ ఉన్నాయి, మన మైండ్లో లేవంట, మన ఆలోచన క్షేత్రంలో ఉన్నాయి, అంటే ఆ శక్తిలో ఉన్నాయి. కాబట్టి మన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక నిశ్చలత, మనకు ఒక ప్రశాంతత కనిపిస్తుంది. అంటే మనం ఆ ఎనర్జీ క్షేత్రంలోకి వెళ్ళిపోతాం. ఆ ఎనర్జీ క్షేత్రం ఏంటో కాదు మాస్టర్స్, దాన్నే క్వాంటమ్ ఫీల్డ్ అంటాం. మన ఎనర్జీ బాడీస్ని మన క్వాంటమ్ ఫీల్డ్లో, స్పేస్లో ఉంటుంది ఆ క్వాంటమ్ ఫీల్డ్. అక్కడ మన ఎనర్జీ బాడీస్ వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
అంటే మనం ఇక్కడే ఉంటాం ఫిజికల్ బాడీలో, కానీ మన ఎనర్జీ వెళ్ళి అక్కడక్కడక్కడక్కడ సంచారం చేసుకొని ఉంటుంది. మనం నిజంగా ఇది బాగా డీప్గా ఆలోచిస్తే యూనివర్స్కి మనం ఏదైతే మనం ఇస్తున్నామో, మన ఎనర్జీ అటు యూనివర్స్కి మనం ఏదైతే మాటల రూపకంగా ఇస్తున్నామో, అక్కడ ఉన్న ఎనర్జీ, ఆ మాటలు ఎనర్జీగా మారి ఆ ఎనర్జీ క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ప్రాసెస్ జరిగి మళ్ళీ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. దీన్నే యూనివర్స్ అంటారు. ఏమి లేదు, సింప్లిఫై చేసుకుంటే ఏంటంటే, నేను యూనివర్స్తో కరెక్ట్ అయిపోయాను, నాకు యూనివర్స్ అన్నీ ఇచ్చేస్తుంది అని మనం ఏదో అనుకుంటాం. కానీ మనకు డీప్ రూటెడ్గా మనకు క్వశ్చన్ మిగిలిపోతుంది మన మైండ్లో. ఏముంటుంది అది? అసలు నిజంగా యూనివర్స్ ఎట్లా పనిచేస్తుంది, యూనివర్స్ ఏంటి, విశ్వం ఏంటి, అసలు అక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి ఏదో మాట్లాడుకుంటే మనకు అక్కడి నుంచి మనకి ఎలా మెసేజ్ వస్తూ ఉంటాయి, ఇదంతా మనకు అర్థం కాని క్వశ్చన్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన ఎమోషనల్స్ అన్నీ, ఆ మన మన భావోద్వేగ స్థితి, మన మానసిక స్థితి ఏది మనలో లేదంట. మన చేతిలో ఏది లేదు, మన బాడీలోనే లేవు అసలు, ఈతర్లో ఉంటాయి, మన శక్తి స్థేంద్రంలో ఉంటాయి, ఏ బాడీలో, ఎనర్జీ బాడీలో ఉంటాయి. అయితే అది ఈథర్లో ప్రాసెస్ జరిగినప్పుడు, అంటే దీనికి మళ్ళీ మనం ఓన్లీ ప్రాసెసర్మే, మనం ఓన్లీ ఇన్స్ట్రుమెంటే, మన బాడీస్ త్రూనే వెళ్ళిపోతున్నాయి. అయితే మన మనసు లోపల కూడా ఏమీ లేవు, మనం అన్ని ఆలోచన క్షేత్రంలో ఉన్నాయి. అంటే మనకు వచ్చే ప్రతి థాట్ కూడా అక్కడి నుంచే వస్తుంది మాస్టర్స్. అయితే దీనికి సంబంధించిన మన ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు ఒక నిశ్చలత, మనకు ఒక ప్రశాంతత, మన మానసికంగా మన హాయిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఆ ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకుంటాము కాస్మిక్ ఫీల్డ్ నుంచి. That's because we are clearing out that space, and that space to work it becomes so effortless once you start to work and become more aware of it. So it's not expanding, it's not shifting the consciousness. The consciousness is always there. It's expanding your awareness into what already is the consciousness. ఈ మెడిటేషన్ ద్వారా మనకి మానసిక ప్రశాంతత వస్తుంది కదా. దాని ద్వారా ఏమవుతుందంటే, అక్కడ ఉన్న ఎనర్జీ స్థలం అనేది ఖాళీ చేస్తున్నామట. మనం అనుకుంటాం కదా, మనకు మాస్టర్స్ చెప్తారు, మీ ఆలోచనలు ఖాళీ చేసుకోండి, మీ మైండ్ని ఎంప్టీ చేసుకోండి, అప్పుడే మీకు మానసిక ప్రశాంతత వస్తుంది, ఒక బ్లిస్ వస్తుంది, మీరు ఒక మంచి స్థితికి, ఒక మంచి పీస్ వస్తుంది అని చెప్తారు కదా. అయితే ఆ ఆ స్థలాన్ని మనం ఖాళీ చేస్తున్నాం. అప్పుడు మనకు అది పని చేయడం ప్రారంభించి మరింత అవగాహన వస్తుంది, అంటే ఎరుక వస్తుంది. దాని తర్వాత మనకు పని చేయడానికి స్థలం చాలా సులభమైపోతుందంట. మనకి ఇంకా ఎంప్టీ స్పేస్ దొరికినప్పుడు మనం మనం ఏదైనా రీరైట్ చేసుకోవచ్చు, మనం ఏదైనా రాసుకోవచ్చు దాంట్లో. అంటే మనం ఎలాంటి ఆలోచనలను నింపుకోవచ్చు. కాబట్టి అది విస్తరించడం కాదు, స్పృహను మార్చడం కాదు, స్పృహ ఎల్లప్పుడూ అక్కడే ఉంటుందంట. అంటే మన కాన్షియస్నెస్ అనేది మనం మన మన అది ఎప్పుడు అక్కడే ఉంటుందంట. మనకు అవగాహన ఎప్పుడు వస్తుంది? మెడిటేషన్ చేయడం ద్వారా మన శక్తిని తీసుకోవడం ద్వారా, మనలో మార్పుల్ని గమనించడం ద్వారా, మనం ఎరుకతో ఉన్నప్పుడు, మనల్ని మార్పులు చూసుకున్నప్పుడు ఆ స్పృహ, ఆ ఎరుక, ఆ అవగాహన, ఆ స్థలం అనేది ఖాళీ చేయడం ద్వారా మనం ఏదైతే రీరైట్ చేసుకోవాలనుకున్న థాట్, ఇవంతా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుందంట. ఇది చూడండి మాస్టర్స్, ఎంత డీప్ సబ్జెక్ట్ అంటే. అండ్ వెన్ వి బికమ్ అవేర్ ఆఫ్ దట్, దట్స్ వెన్ వి బికమ్ ద మాస్టర్స్ ఆఫ్ రియాలిటీ, బికాస్ ఫ్రమ్ దట్ స్పేస్ వీ కెన్ షిఫ్ట్ ఎవ్రీథింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ మ్యాటర్. మరియు మనం దాని గురించి తెలుసుకున్నప్పుడు, వాస్తవికతకి మనం యజమానులైనప్పుడు, మనం మాస్టర్స్ అయినప్పుడు, ఆ స్థలం నుండి మనం పదార్థంలో జరిగే ప్రతిదాన్ని మార్చుకోగలము. అంటే ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మ్యాటర్ అవుతుంది, ఒక పదార్థం అవుతుంది. అదేంటి? ఇప్పుడు ఒక థాట్, ఇప్పుడు నేను టీచర్ అవుదాం అనుకున్నా, ఒక థాట్ మనం రేస్ చేసాం మన ఎనర్జీ ఫీల్డ్లో కూర్చొని, మనము అది రిపీటింగ్, నేను స్పిరిచువల్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను, అంతా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను నా నాలెడ్జ్ని అని నేను మెడిటేషన్ చేసుకుంటూ నా క్వాంటమ్ ఫీల్డ్లోకి వెళ్ళి నా ఎనర్జీ బాడీతో విజువలైజ్ చేసుకుంటూ నా క్వాంటమ్ ఫీల్డ్లో, నా శక్తి క్షేత్రంలోకి వెళ్తాను. అది ఎక్కడ ఉంటుంది? స్పేస్లో ఉంటుంది. ఆ స్పేస్ ఎక్కడ ఉంటుంది? యూనివర్స్లో ఉంటుంది. సో ఇదంతా ఆ క్షేత్రంలోకి నా ఎనర్జీ బాడీ, నా ఎనర్జీ ప్రతి బాడీస్ని నేను అక్కడ తీసుకొని, నేను ఎప్పుడైతే నా ఆలోచనలన్నీ పదార్థంలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటానో, అంటే జరిగిపోయింది అనేసేసి నేను ఎప్పుడైతే నమ్ముతానో, ఆ ఎనర్జీ అంతా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక పదార్థంగా తయారవుతుందంట, ఒక ఘన పదార్థంగా. మరి మనం ఫిజికల్ బాడీతో ఉన్నాం కదా, మరి మనకు మేనిఫెస్ట్ జరగాలంటే మరి నిజంగానే నేను ఇప్పుడు టీచర్ అవ్వాలి, నాకు అది రావాలి రియాలిటీలోకి. రావాలంటే ఏంటి? దాన్ని పదార్థంగా మార్చుకోవాలి. ఆ శక్తిని మనం పదార్థంగా మార్చుకోవడం అంటే నేను టీచర్ అవుతానని ఆ థాట్ గట్టిగా బలంగా నమ్మడం. ఆ పదార్థం జరిగేసేసి ఏమవుతుంది? దాన్ని నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నా, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నప్పుడు నాకు అట్లా ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట.
ఆపర్చునిటీస్ వచ్చి దానికి సంబంధించిన నాలెడ్జ్ నాలో ఆ విజ్డమ్ నేను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను. వెల్కమ్ టు ద న్యూ లెవెల్ ఆఫ్ మ్యాట్రిక్స్. అయితే అది అప్పుడు మనము రిసీవ్ చేసుకో రిసీవ్ చేసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ. దీనికి కంటిన్యూషన్గా కొంచెం నేను ఒక్క నిమిషం మాస్టర్స్. ఉమ్. Energy bodies are very important, especially when we get to the causal body, because that is the cause of your existence. So we are here to kind of realize this. Everybody is searching that what is happening, why I am here, what's going on my field, and the whole purpose is to the point of mastering the astral body, because once we master the astral body, it is mastering the emotional, mental, etheric, and physical for become one. And then from there now we are opening our space. అయితే మన శక్తి శరీరాలు అనేది చాలా ఇంపార్టెంట్ అంట మాస్టర్స్. మన ఎనర్జీ బాడీస్ ముఖ్యంగా మనం కారణ శరీరానికి చేరుకున్నప్పుడు, మన కాజల్ శరీరానికి, మన ఎనర్జీ బాడీ తోటి మన కారణ శరీరానికి మనం కనెక్ట్ అవుతాం, అంటే కాజల్ బాడీకి. ఇది మన ఉనికికి కారణం. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. ప్రతి ఒక్కరు అందుకనే మనకు డీప్ క్వశ్చనింగ్ వస్తాయంట. ఏం జరుగుతుంది, ఎందుకున్నాం ఇక్కడ, అసలు మనం ఏం చేయడానికి వచ్చినాము, మన శక్తి క్షేత్రాల్లో ఏం జరుగుతుంది, ఈ ఎనర్జీ బాడీ ఏంటి, ఇది యాస్ట్రల్, మళ్ళీ దాని తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ శక్తి క్షేత్రాలు అనేవి కాజల్ బాడీతో కనెక్ట్ అయినప్పుడు, కారణ శరీరానికి చేరుకున్నప్పుడు మనకి యాస్ట్రల్ బాడీలో పట్టు సాధిస్తామంట. అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది కదా మనకి, మన నైట్ పడుకుంటే యాస్ట్రల్ బాడీ వెళ్ళి ఎన్నో లెసన్స్ నేర్చేసుకొని దానికి సంబంధించిన జ్ఞానాన్ని తీసుకొని వస్తుంది కదా. అంటే ఎరుక లెవెల్ పెరిగినా కొద్దీ మన యాస్ట్రల్ బాడీ కూడా మనం కనెక్ట్ అయిపోతాం. అంటే మనకి వచ్చే డ్రీమ్స్ అన్నింటి కూడా మనం డీకోడ్ చేసుకుంటాం. ఎందుకంటే మన హాస్టల్ బాడీపై పట్టు సాధించిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే, మన ఎమోషన్స్, మన భావోద్వేగాలు, మన మానసికంగా, మన ఈతరిక్ శరీరాల్లో భౌతిక అంశాలపైన కూడా మనం పట్టు సాధించడం అనేది జరుగుతుంది. అంటే మన అన్ని బాడీస్ ఒక్కటే, మనం వన్నెస్లోకి వస్తాము. అక్కడి నుండి మన స్థలాన్ని, అంటే ఎనర్జీలో ఉన్న స్పేస్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుందంట మాస్టర్స్. ఇది ఎంత బాగుందంటే చాలా డీప్ సబ్జెక్ట్. కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ సెషన్ మీరు మళ్ళీ రికార్డెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వినొచ్చు. ఎందుకంటే సింప్లిఫై చేసుకోవాలంటే మాస్టర్స్, ఒక క్షణంలో మనం సింప్లిఫై చేసుకోవాలంటే, డిస్కస్ చేసుకోవాలనుకుంటే, నేను చెప్పేది ఏంటంటే, మనకు ఫిజికల్ బాడీ ఉంటుంది. దానికి సంబంధించిన మనకి ఎట్లయితే ఎనర్జీ బాడీస్ ఉంటాయో, ఆ ఎనర్జీ బాడీస్తో మనకి ఆ శక్తి అనేది మన ఆరాలో 50 ఫీట్ మన చుట్టూ ఉంటుంది. మన శక్తి క్షేత్రం, మన ఎనర్జీ బాడీస్. అయితే అన్ని ఎనర్జీ బాడీస్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి ఒక ఎనర్జీ బాడీ రకంగా మనం చెప్పుకుందాము. మన ఆరా అనేది, మన శక్తి క్షేత్రం అనేది, మన చుట్టూ ఎనర్జీ అనేది 50 ఫీట్ ఉంటుంది. దానికి ఒక చైతన్య శక్తి ఉంటుంది. దాంట్లో మనం అంటే ఆ చైతన్య శక్తి అంటే మన కాన్షియస్ లెవెల్. ఈ కాన్షియస్ లెవెల్ని, మన చైతన్య శక్తిని మనం ఎనర్జీ బాడీతో, మన ఎనర్జీస్తో, మన శక్తితో మనం అలైన్ అయినప్పుడు మనలో ఉన్న ఈ 10% ఆఫ్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోకుండా 40% ఆఫ్ ఎనర్జీ, అంటే మొత్తం 50% ఆఫ్ ఎనర్జీని మనము మన క్వాంటమ్ ఫీల్డ్లో, స్పేస్లో ఉన్న క్వాంటమ్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక శక్తి క్షేత్రం స్పిన్ అవుతూ ఉంటుందట మనది. మనం ఇక్కడున్న ఎనర్జీ బాడీ కాకుండా అక్కడ ఒక ఎనర్జీ బాడీ ఉంటుంది. ఇక్కడున్న ఈ 50 ఫీట్ ఎనర్జీ బాడీ, మన ఆరా అనేది అక్కడికి కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఉన్న ఒక 50 ఫీట్ ఎనర్జీ బాడీ, ఇంకో ఎనర్జీ బాడీ అక్కడ తిరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడున్న ఎనర్జీ బాడీతో అక్కడున్న ఎనర్జీ బాడీని అలైన్ చేసుకోవాలంటే మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ మనం కొంచెం హై లెవెల్కి పెట్టుకుంటే, మనం జస్ట్ అట్లా విజువలైజ్ చేసుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. ఆ ఫీల్డ్లో మొత్తం ఉన్నదంతా అక్కడే ఉంది, ఇంకెక్కడో లేదు. మన థాట్స్ అక్కడే ఉన్నాయి మన ఎనర్జీ బాడీలో. మనం జస్ట్ ఇక్కడ ఒక థాట్ పెట్టుకొని మనం దాన్ని అక్కడి నుంచి రిసీవ్ చేసుకోవాలి, ఆ స్పేస్లోకి వెళ్ళి, ఆ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళి. ఎందుకంటే అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అది చక్కగా సుదర్శన చక్రంతో తిరుగుతూ ఉంటుంది. మనం జస్ట్ అట్లా మన ఎనర్జీ బాడీ అక్కడిది సుదర్శన చక్రం అనుకుంటే, మనం ఇక్కడి నుంచి కనెక్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ, ఆ ఎనర్జీస్ని మనం పదార్థంగా మార్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకు అనిపిస్తుంది రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే మనకేదో కోరిక మనకు నెరవేరట్లేదు, మన ముందుకు సాగట్లేదు మన ఆత్మ,
లేదంటే మనం ఏదన్నా మేనిఫెస్టేషన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, మనకది ముందుకు జరగట్లేదు. మనం ఏం జేయాలి? మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఒక మంచి అస్త్రం దొరికింది మనకి. ఆ! మన ఆరా ఎప్పుడు మనం చక్కగా మనం అనుకున్నాం గదా! మనం జెప్పుకున్నాం గదా! ఆరా అనేది కొంచెం లోయర్ అదే లోయర్ ఫ్రీక్వెన్సీస్‌కి మనం కనెక్ట్ అయినప్పుడు మన ఆరా అనేది 10%కి పడిపోతుంది. అంటే ఏంటి? బ్లాక్‌గా మనం అనుకుందాం. కానీ అది హై లెవెల్‌లో తీసుకొచ్చి రావాలనుకుంటే గనక మన ఆలోచనలో కొంచెం షిఫ్ట్ తీసుకొచ్చుకోవాలి. షిఫ్ట్ తీసుకొచ్చుకున్నప్పుడు మనకదేంటి మన ఆరాని 100% రీచార్జ్ అవుతుంది. అంటే మన గోల్డెన్ ఆరాతో మనము చక్కగా కాంతివంతంగా మనకు ఆరా ఉంటుంది. సో, అక్కడ కాంతివంతంగా ఉన్న ఆరప్పుడు మనం మెడిటేషన్‌లో కూర్చొని ఆ టైంలో మన ఎనర్జీ బాడీని మనం చక్కగా అక్కడున్న క్వాంటమ్ ఫీల్డ్‌లోకి మనం పంపించుకొని, మనం చక్కగా మనం కొంచెం ఎమోషన్స్‌ని, ఫీలింగ్స్‌ని జోడించుకొని మనకి మనం ఎలా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుదాం అనుకుంటున్నామో, కొంచెం ఆ ఎనర్జీ ఫీల్డ్‌లోకెళ్ళి అక్కడున్న అన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు మనీ మనకు లేదనుకోండి, మనీ అక్కడే ఉంది. ప్రశాంతత లేదనుకోండి, ప్రశాంతత అక్కడే ఉంది. మనకు రిలేషన్‌షిప్స్‌లో ఏదో ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అవి అక్కడే ఉన్నాయి సిట్యుయేషన్స్, ఆపర్చునిటీస్ అన్నీ. మనం అక్కడికి తీసుకొచ్చుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలి. మన ఎనర్జీ బాడీని యుటిలైజ్ చేసుకొని. అందుకని ఎనర్జీస్‌తో ప్లే చేసుకోవడం అనేది మనం నేర్చుకుందాం మాస్టర్. చిన్నగా మనం రోజు చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ కూడా మనం చేసుకుందాము. ఇది ఈరోజు ఆయన ఆయన ఎక్స్‌పీరియన్సెస్ త్రూ ఆయన చెప్పిన నాలెడ్జ్. ఇంకా కొంచెం ఉంది మాస్టర్స్. రేపు మనం కంటిన్యూ చేసుకుందాము. వాటితో మనం ఎట్లా ప్లే చేసుకోవాలి? ఎందుకంటే మనం ఎంత అనుకున్నా మళ్ళీ మన ఎనర్జీస్ మన ఎమోషన్స్ పైన పడతాయి. మన ఫీలింగ్స్ పైన పడతాయి. మన బిలీఫ్ సిస్టమ్స్ పైన పడతాయి. వీటన్నింటి పైన పడతాయి కాబట్టి కొంచెము మనము దీని గురించి మనం చెప్పుకోవచ్చు. మీరొక్కసారి డిస్కషన్ పెట్టుకోండి. నేనొక్క 2 మినిట్స్‌లో వస్తాను మాస్టర్స్. ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. నేనొక్క 2 మినిట్స్.